Hi dear aspirants, so welcome to Fortune Steno classes. So please subscribe to our channel for latest steno notifications and steno dictations, steno classes. So today we are discussing about diphthongs. Today chapter is diphthongs. Diphthongs chapter 4. Chapter 4 diphthongs. So actually ఈ స్టెనో కోర్స్ మనకు చాలా యూస్ఫుల్ ఫర్ క్రాక్ టు ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ జాబ్స్. సో మనకు ఈ స్టెనోగ్రాఫర్ అనేది మనకు ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్లో మనకు టైప్ 2 ఎగ్జామ్ ఉంటుందండి. సో టైప్ 2 ఎగ్జామ్కి మనకు స్కిల్ టెస్ట్లో మనకు స్టెనోనే బేస్ అయి ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ స్టెనోని సో చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. సో డిప్థాంగ్స్ డెఫినేషన్ ఏంటంటే a union of two vowel sounds represented by one syllable. So ఏంటండి a union of two vowel sounds represented by one syllable. సిలబల్ అంటే కూడా మనకు ఓవల్ సౌండ్ అండి. సో మనకు ఓవల్ సౌండ్స్ ఉన్నాయి, మన ప్రీవియస్ చాప్టర్లో డిస్కస్ చేసినాం. సో మనకు డాట్ ఓవల్స్ డాష్ ఓవల్స్ ఇక్కడ ఏంటంటే రెండు ఓవల్ సౌండ్స్ కలిపి ఒకటే సౌండ్ లాగా రిప్రజెంట్ చేస్తున్నామండి. ఫర్ లెట్స్ సీ ఎగ్జాంపుల్. సో ఆ ప్లస్ ఈ ఉంది అనుకోండి, మనకు ఆ ఈ అని కలిపితే ఆయ్ అవుతుంది. సో ఆయ్ అవుతుంది కాబట్టి ఈ ఆయ్ అనేది ఏంటంటే సో మనకు ఓవల్ సౌండ్ డిప్థాంగ్స్. ఇది మనకు రెండు సౌండ్స్ కలిపి ఒకటే సౌండ్ లాగా రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఆయ్ అనేది మనకు రిప్రజెంటెడ్ డిప్థాంగ్స్. సో ఈ విధంగా మనం డిప్థాంగ్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఏ యూనియన్ ఆఫ్ టూ ఓవల్ సౌండ్స్ రిప్రజెంటెడ్ బై వన్ సిలబల్. సో మనకి ఇక్కడ మనకు షార్ట్ హ్యాండ్లో 4 రకాల డిప్థాంగ్స్ ఉంటాయండి. సో 4 టైప్స్ ఆఫ్ డిప్థాంగ్స్ ఆర్ దేర్ ఇన్ షార్ట్ హ్యాండ్. సో 4 టైప్స్ ఆఫ్ డిప్థాంగ్స్. సో మనకు లెట్స్ సీ. సో 4 రకాలు ఏమేమి ఉన్నాయండి డిప్థాంగ్స్ అంటే, ఫస్ట్ ఐ. సో ఐ, సెకండ్ ఆయ్, థర్డ్ వన్ ఔ, ఫోర్త్ వన్ యు. సో ఇక్కడ ఏంటది ఇది సౌండ్ అండి. ఇక్కడ ఇది ఓవల్ సౌండ్ ఆయ్, ఆయ్, ఔ, యు. ఇక్కడ షార్ట్ హ్యాండ్లో ఐని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే, సో ఈ స్మాల్ టిక్ అండి, వీని స్మాల్గా రాస్తే సో రిప్రజెంటెడ్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఐ. సో ఆయ్ వచ్చేసరికి సో రిప్రజెంటెడ్ దిస్ సింబల్. సో ఔ వచ్చేసరికి ఈ విధంగా రివర్స్ వి స్మాల్ టిక్. సో యు వచ్చేసరికి రిప్రజెంటెడ్ రివర్స్ యు అంటే. సో ఈ విధంగా మనం షార్ట్ హ్యాండ్లో డిప్థాంగ్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఐ, ఆయ్, ఔ, యు. సో I and I is a first place diphthongs. I, first place diphthongs. So first place diphthongs. సో ఫస్ట్ ప్లేస్ డిప్థాంగ్స్ అంటే ఏంటంటే పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏ విధంగా రాయాలి అంటే మనకు ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఓవల్ సౌండ్స్ నేర్చుకున్నాం. సో ఫస్ట్ ప్లేస్ ఓవల్ సౌండ్ పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏంటండి అబోవ్ ది లైన్. సెకండ్ ప్లేస్ ఓవల్ సౌండ్స్ position of writing on the line. Third place vowel sounds position of writing through the line. మనకి షార్ట్ హ్యాండ్లో ఈ పొజిషన్ ఆఫ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఈ పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఇటు మీకు పర్ఫెక్ట్గా లేదనుకోండి, మనం ఖచ్చితంగా మనం షార్ట్ హ్యాండ్లో చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే మనకు వర్డ్ ఫార్మేషన్ రాదండి, మనం చదవలేము, రాయలేము. సో ఫస్ట్ ప్లేస్ డిప్థాంగ్స్ వచ్చేసరికి మనకు ఫస్ట్ ప్లేస్ డిప్థాంగ్స్ ఆల్సో రిప్రజెంటెడ్ పొజిషన్ ఆఫ్ రైటింగ్ అబోవ్ ది లైన్. సో అబోవ్ ది line. సో ఔ అండ్ యు వచ్చేసరికి మనకు థర్డ్ ప్లేస్ డిప్థాంగ్స్. సో థర్డ్ ప్లేస్ డిప్థాంగ్స్ వచ్చేసరికి థర్డ్ ప్లేస్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ రైటింగ్ త్రూ ది లైన్. సో త్రూ ది లైన్. సో త్రూ ది లైన్.
సో ఈ విధంగా మనకు డిప్థాంగ్స్ అనేటివి ఉన్నాయి షార్ట్ హ్యాండ్లో. సో డిప్థాంగ్స్ అంటే ఏంటంటే ఏ యూనియన్ ఆఫ్ టూ ఓవెల్ సౌండ్స్, రెండు ఓవెల్ సౌండ్స్ కలిపి ఒకటే సౌండ్ అవి రిప్రజెంట్ చేస్తున్నాం. సో మనకు 4 రకాల డిప్థాంగ్స్ ఉన్నాయి. ఐ, ఆయ్, ఔ, యు. సో ఐ ఏ విధంగా వస్తుంది, ఆ ఏ విధంగా వస్తుంది, ఔ ఏ విధంగా వస్తుంది, అండ్ యు ఏ విధంగా వస్తుంది చూద్దాం. ఎగ్జాంపుల్స్. సో మనకు ఐకి ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ సపోజ్ టై అని అనుకోండి. టై అంటే ఏమొస్తుంది, టీ ఫాలోడ్ బై ఐ సౌండ్. సో టీ ఫాలోడ్ బై ఐ. సో టీ మన స్ట్రోక్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. మనం స్ట్రోక్కి లెఫ్ట్ సైడ్ ఉంటే ప్రిసీడింగ్, రైట్ సైడ్ ఉంటే ఫాలోయింగ్. సో స్ట్రోక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఫస్ట్ ప్లేస్, మిడిల్ వన్ సెకండ్ ప్లేస్, రెండ్ వన్ థర్డ్ ప్లేస్. సో ఇక్కడ మనకు ఇక్కడ టీ సో ఫాలోడ్ బై ఐ, ఫాలోయింగ్ అయింది కాబట్టి ఐ. సో పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏంటంటే ఎబోవ్ లైన్. సో లైన్కి టచ్ చేయకుండా రాసినాను. సో ఫాలోయింగ్ సైడ్ ఐ సింబల్ రిప్రజెంట్ చేస్తే, ఇండికేట్ చేస్తే మనకు రిప్రజెంటెడ్ ఐ. సో టీ ప్లస్ ఐ, టై. సో ఈ విధంగా వస్తుంది. టైం అనుకోండి. సో ఏమేమున్నాయి స్ట్రోక్స్ ఇక్కడ, స్ట్రోక్స్ వచ్చేసరికి మనం టీబీ స్ట్రోక్స్ అండి. స్ట్రోక్స్ ఏమున్నాయి, టీఎం ఇస్ అ స్ట్రోక్స్ హియర్ టైంలో. సో మనకు సౌండ్స్ ఏముంది, డిప్థాంగ్స్ ఐ. సో టైం ఏ విధంగా రాయాలి, సో టీఎం, సో టీ ఫాలోడ్ బై ఐ, టైమ్. సో స్ట్రోక్స్ ఆర్ ఆల్ ఈక్వల్ ఎందుకు రాయాలి, ఒక చిన్న ఒకటి పెద్దగా రాయద్దు. సో మనకు చాలా ఈజీగా ఉంటుంది మనకు. సో నెక్స్ట్ టైమ్. నెక్స్ట్ ఐటెమ్. సో ఐటెమ్ ఏ విధంగా రాయొచ్చు. సో ఫస్ట్ లెట్స్ సి స్ట్రోక్స్ ఏమున్నాయి, టీఎం. సో టీఎం రాసేస్తున్నాను. సో టీఎం ఐ ప్రిసీడింగ్ అయింది కాబట్టి, టీకి ముందు ఐ వచ్చింది కాబట్టి సో ఐ ఇక్కడ ప్రిసీడింగ్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాం. సో ఐ, టీకి మళ్ళీ ఓవెల్ సౌండ్ ఏమొచ్చిందంటే ఏ అనే సౌండ్ వచ్చింది కాబట్టి ఏ రిప్రజెంటెడ్ డాట్ ఓవెల్ సౌండ్స్. సో సెకండ్ ప్లేస్లో మనకి ఏ రిప్రజెంట్ చేస్తుంది, సో ఐటే ప్లస్ ఎం, ఐటెమ్. సో ఈ విధంగా మనం షార్ట్ హ్యాండ్లో డిప్థాంగ్స్ యూజ్ చేసి మన వర్డ్ ఫార్మేషన్ ఈ విధంగా చేస్తామండి. సో ఈ విధంగా. నెక్స్ట్ ఆయ్ వచ్చేసరికి సో ఆయ్. నెక్స్ట్ ఆయ్ అండి. ఆయ్ వచ్చేసరికి రిప్రజెంటెడ్ దిస్ సింబల్. సో ఆయ్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ డిప్థాంగ్ ఆల్సో. సో ఆయ్ అంటే మనకు బాయ్ అని వచ్చింది అనుకోండి. సో బి ఫాలోడ్ బై ఆయ్ సౌండ్ కాబట్టి బిని ఎబోవ్ ది లైన్ రాసి ఫాలోయింగ్ అయింది కాబట్టి ఫాలోయింగ్ ఫస్ట్ ప్లేస్ రిప్రజెంటెడ్ ది సింబల్ ఆయ్. సో బాయ్. నెక్స్ట్ టాయ్, టీ ఫాలోడ్ బై ఆయ్, టాయ్. నెక్స్ట్ జాయ్, జే ఫాలోడ్ బై ఆయ్ సౌండ్. సో ఆయ్ ఫస్ట్ ప్లేస్ డిప్థాంగ్ కాబట్టి ఎబోవ్ ది లైన్ రాయాలి స్ట్రోక్స్ ఇక్కడ. సో మనకి ఈ విధంగా ఐ తోటి మనం వర్డ్ ఫార్మేషన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఔ వచ్చేసరికి వచ్చేసరికి దిస్ రిప్రజెంటెడ్ దిస్ సింబల్. సో నెక్స్ట్ ఔ ఇస్ ద థర్డ్ ప్లేస్ డిప్థాంగ్స్. థర్డ్ ప్లేస్ అంటే ఏంటంటే త్రూ ది లైన్ రాయాలి. సో లెట్స్ సి ఎగ్జాంపుల్ అవుట్ అన్నాం అనుకోండి, అవుట్. సో ఇక్కడ స్ట్రోక్ ఏముందండి, టీ ఉంది. టీకి ముందు ఔ వచ్చింది కాబట్టి ఫస్ట్ టీని త్రూ ది లైన్ రాయాలి. సో ప్రిసిడెడ్ బై ఔ సింబల్ కాబట్టి ఔ సింబల్ ప్రిసిడింగ్ సైడ్లో పెడితే టీకి ఔ ప్లస్ టీ, అవుట్ అవుతుంది. సో నెక్స్ట్ టౌ అనుకోండి, టీ సేమ్ స్ట్రోక్, టీ త్రూ ది లైన్ రాసినాము. ఫాలోయింగ్ సైడ్లో ఔ సింబల్ ఇండికేట్ చేస్తే రిప్రజెంటెడ్ ఔ. సో టీ ప్లస్ ఔ, టౌ. సో నెక్స్ట్ టవెల్ అనుకోండి, టిఎల్. సో టిఎల్ త్రూ ది లైన్ రాసినాం, ఔ ఏ, ఈ విధంగా టౌ ఏ. సో ఇది మన ట్రైఫోను. యాక్చువల్లీ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ స్టేట్మెంట్లో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో టవెల్. సో ఈ విధంగా ఔ అనే సింబల్ని రిప్రజెంట్ చేసి మనం షార్ట్ అండ్ అవుట్లైన్స్ అనేది రాయడం జరుగుతుంది. సో నెక్స్ట్ యు వచ్చేసరికి యు రిప్రజెంటెడ్ దిస్ సింబల్. సో మనకు యు అంటే థర్డ్ ప్లేస్ కాబట్టి ఎగ్జాంపుల్స్ ఏ విధంగా వస్తున్నాయంటే మనకు డియు వచ్చేసరికి డి త్రూ ది లైన్ ఫాలోడ్ బై యు సింబల్ కాబట్టి యు డిప్థాంగ్ కాబట్టి సో డిని థర్డ్ ప్లేస్లో ఫాలోయింగ్ సైడ్లో యు సింబల్ ఇండికేట్ చేస్తే రిప్రజెంటెడ్ డి ప్లస్ యు, డియు. నెక్స్ట్ న్యూ.
సో ఎన్ హార్జెంటల్ స్ట్రోక్స్ మనం త్రూ ది లైన్ అయినప్పటికీ మనం పొజిషన్ ఆఫ్ రైటింగ్ త్రూ ది లైన్ రాయము. సో హార్జెంటల్ స్ట్రోక్స్ సెకండ్ ప్లేస్ అయినా థర్డ్ ప్లేస్ అయినా ఆన్ ది లైనే రాయాలండి. సో ఎందుకంటే మనకు కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి. సో ఎన్ త్రూ ది లైన్ ఆన్ ది లైన్ రాసి ఎన్ థర్డ్ ప్లేస్లో యూ ఇండికేట్ చేస్తే ఎన్ ప్లస్ యూ న్యూ. నెక్స్ట్ ఫ్యూ ఫ్యూ. సో ఫ్యూ వచ్చేసరికి సో ఎఫ్ త్రూ ది లైన్ రాసి యూ ఫ్యూ. సో ఈ విధంగా మనం డిప్థాంగ్స్ని మన వర్డ్ ఫార్మేషన్కి యూజ్ చేస్తున్నామండి. సో ఇది డిప్థాంగ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు జాయింట్ డిప్థాంగ్స్. సో జాయింట్ డిప్థాంగ్స్ అంటే ఏంటంటే సో ఈ విధంగా మనం డిప్థాంగ్స్ తెలుసుకున్నాం. సో నెక్స్ట్ జాయింట్ డిప్థాంగ్స్. సో జాయింట్ డిప్థాంగ్స్ అంటే ఏంటంటే మనకు వేర్ ఇట్ ఈస్ కన్వీనియంట్, ఎక్కడైతే మనకు కన్వీనియంట్ ఉందో మనం అక్కడ డిప్థాంగ్ అటాచ్డ్ టు స్ట్రోక్స్. మనకి ఎక్కడైతే కన్వీనియంట్ ఉందో మనం అక్కడ డిప్థాంగ్ అటాచ్డ్ టు స్ట్రోక్స్. పెన్ వితౌట్ లిఫ్టింగ్ ది పెన్ మన డిప్థాంగ్ అటాచ్డ్ టు స్ట్రోక్స్ని యూజ్ చేసి రాయడం జరుగుతుందండి షార్ట్ అండ్ అవుట్లైన్స్. సో మనకి ఇదంటే మనకు స్పీడ్ యూజ్ అవుతుంది. మనకు ఈ విధంగా జాయింట్ డిప్థాంగ్స్ వల్ల ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నామండి. సో జాయింట్ డిప్థాంగ్స్ ఏంటంటే వితౌట్ లిఫ్టింగ్ ది పెన్ వేర్ ఇట్ ఈస్ కన్వీనియంట్ డిప్థాంగ్ అటాచ్డ్ టు స్ట్రోక్. సో ఏ విధంగా రాసామంటే సో మనం ఈ విధంగా ఇంతకుముందు నేర్చుకున్నాం ఐటెం. ఐటెం అంటే ఈ విధంగా రాసినాం. సో ఐటెం. సో మనకు ఇక్కడ పాసిబుల్ ఉందండి. సో వితౌట్ లిఫ్టింగ్ ది పెన్ డిప్థాంగ్ అటాచ్డ్ టు స్ట్రోక్ చేసి ఈ విధంగా ఐటెం రాయొచ్చు. సో ఐటెం. సో ఐటెం ఈ విధంగా. సో ఇది మనకు జాయింట్ డిప్థాంగ్స్ వస్తుందండి. సో జాయింట్ డిప్థాంగ్స్ మోర్ యూస్ఫుల్ టు స్పీడ్ అండి. స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, మన కన్వీనియంట్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా. సో నెక్స్ట్ డ్యూ. సో ఐటెం డ్యూ డియు. సో మనం ఇంతకుముందు డియు ఈ విధంగా రాసినాం. సో ఇక్కడ మనకు పాసిబుల్ ఉంది కాబట్టి లాస్ట్లో సో డికి యూని అటాచ్ చేసి రాసినామండి. సో నెక్స్ట్ ఫ్యూ. ఫ్యూ వచ్చేసరికి ఈ విధంగా. సో న్యూ. న్యూ అంటే ఈ విధంగా రాస్తాం. సో యూ అనేసరికి ఈ విధంగానే రాయాలని ఏం లేదు. సో మనకు కన్వీనియంట్ కాబట్టి ఈ విధంగా కానీ ఈ విధంగా కానీ రాసేస్తామండి. సో ఇది జాయింట్ డిప్థాంగ్స్. ఐటెం ఐడెల్. సో ఐడెల్. ఐసి. సో ఐసి. ఈ విధంగా మనం జాయింట్ డిప్థాంగ్స్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ రాయొచ్చు. సో నెక్స్ట్ ట్రైఫోన్ అండి. ట్రైఫోన్ వచ్చేసరికి మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిప్థాంగ్స్లో. సో మనకి ట్రైఫోన్. సో ట్రైఫోన్ అంటే ఏంటంటే ట్రై అంటే 3, ఫోన్ అంటే సౌండ్స్, 3 సౌండ్స్ అని అర్థం. సో ఇక్కడ మన డిప్థాంగ్స్ అంటే ఏమనుకున్నాం, 2 సౌండ్స్ కలిపి ఒకటి సౌండ్ లాగా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి డిప్థాంగ్స్ అంటున్నాం. ట్రైఫోన్ వచ్చేసరికి మనకు ట్రైఫోన్ 3 సౌండ్స్ అని అర్థం. సో ఏ విధంగా వస్తున్నాయి, మరి ఏ విధంగా షార్ట్ హ్యాండ్ యూజ్తోనే ఇండికేట్ చేస్తున్నాం, సింబల్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నామని చూద్దాం. సో ట్రైఫోన్ డెఫినేషన్ ఏంటంటే ఏ డిప్థాంగ్ immediately followed by any vowel sound. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. సో ఏ డిప్థాంగ్ ఇమీడియట్లీ ఫాలోడ్ ఎనీ ఓవెల్ సౌండ్. ఏదైనా ఓవెల్ అవ్వచ్చు. సో ఆ కానీ ఈ కానీ ఏ కానీ లేదంటే ఆ కానీ ఓ కానీ యూ కానీ ఏదైనా ఓవెల్ ఫాలో అవ్వచ్చు. సో డిప్థాంగ్ తర్వాత ఇమీడియట్గా ఓవెల్ వచ్చిందంటే అది ట్రైఫోన్ అవుతుంది. సో ఆ సింబల్ ఏ విధంగా రాస్తున్నామంటే మనము ట్రైఫోన్కి ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై a small tick attached to diphthong. డిప్థాంగ్ ఏం చేస్తున్నాం, ఒక స్మాల్ టిక్ అటాచ్ చేస్తే ఇమీడియట్గా డిప్థాంగ్ తర్వాత ఏదైతే ఇమీడియట్గా ఓవెల్ వస్తుందో ఆ స్మాల్ టిక్ రిప్రజెంటెడ్ దట్ ఓవెల్ సౌండ్.
సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం. మీకు ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో డెఫినేషన్ అయితే చూడండి. ట్రైఫాన్ అంటే ఏంటంటే ఏ డిప్థాంగ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఎనీ వోవెల్ సౌండ్. ద ట్రైఫాన్ రిప్రజెంటెడ్ ఎ స్మాల్ టిక్ అటాచ్డ్ టు డిప్థాంగ్. సో ట్రైఫాన్కి ఎగ్జాంపుల్ చూసినట్లయితే టవెల్ లేదా డయరీ. ఫస్ట్ లెట్స్ డయరీ. డయరీ. సో ఐ తర్వాత ఏమొచ్చిందండి డయా. ఐ ఫాలోడ్ బై ఆ సౌండ్. సో ట్రైఫోన్ అయింది ఇక్కడ. సో డై అంటే మనం ఏ విధంగా రాస్తాం? సో డి ఫాలోడ్ బై ఐ కాబట్టి మామూలుగా ఈ విధంగా రాస్తాం. డి ప్లస్ ఐ డై. సో డయరీ అని ఏ విధంగా రాయాలి అంటే డయరీ. సో ఏమేమి స్ట్రోక్స్ ఉన్నాయి ఇక్కడ? డి ఆర్. సో ఐకి స్మాల్ టిక్ అటాచ్ చేస్తే ఏం చేస్తున్నాం? ట్రైఫోన్ అవుతుంది. సో ఐ స్మాల్ టిక్ అటాచ్ చేస్తే ఆపోజిట్ డైరెక్షన్లో డిప్థాంగ్కి రిప్రజెంటెడ్ ఆ సౌండ్. సో ఎనీ వోవెల్ సౌండ్, డిప్థాంగ్ ఫాలోడ్ బై ఎనీ వోవెల్ సౌండ్ రిప్రజెంటెడ్ దట్ సింబల్. సో డయా ప్లస్ ఆర్ ఫాలోడ్ బై ఈ సౌండ్. సో డయరీ. సో ఈ విధంగా మనం ట్రైఫాన్ని ఇండికేట్ చేస్తున్నాం. సో టవెల్. సో టవెల్ ఉందనుకోండి, స్ట్రోక్స్ ఏమన్నాయంటే టి ఎల్. ఔ ఏ టవే ప్లస్ ఎల్. ఔ వచ్చేసరికి ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం సింబల్. సో ఔ ఫాలోడ్ ఇంకో ఆపోజిట్ స్మాల్ టిక్ అటాచ్ చేస్తే ఫాలోడ్ బై ఎనీ వోవెల్ సౌండ్. ఇక్కడ ఏ వచ్చింది కాబట్టి టౌ ఏ ప్లస్ ఎల్ టవెల్. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం ఆ ట్రైఫాన్. సో నెక్స్ట్ ఫ్యూవేర్. ఫ్యూవేర్ అన్నప్పుడు ఎఫ్ ఆర్ ఉంది కాబట్టి ఎఫ్ ఆర్. సో ఫ్యూ ఏ. ఇక్కడ యూ ఫాలోడ్ బై దిస్ సింబల్ రిప్రజెంటెడ్ దిస్ సింబల్. సో డిప్థాంగ్ యూ ఫాలోడ్ బై ఏ కాబట్టి స్మాల్ టిక్ అటాచ్డ్ టు యూ. ఫ్యూ ఏ. సో ఫ్యూ ఏ ఆర్ ఫ్యూవేర్. సో ఈ విధంగా మనం ట్రైఫాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మన డిప్థాంగ్స్ ఈజీగా ఉంటాయి. సో ఐ ఔ యూ. బట్ ఇక్కడ ట్రైఫాన్ అనేసరికి మనం ఓవర్ సౌండ్స్ని మనం డిక్టేషన్ రాసినప్పుడు చాలా అంత స్పీడ్లో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అక్కడ ట్రైఫాన్ వస్తుందా డిప్థాంగ్ వస్తుందా కాబట్టి మంచిగా ఈ స్టేట్మెంట్ బాగా చదవాలి, ప్రాక్టీస్ కూడా చేయాలి. డయరీ. డయా మనం యాక్చువల్ డైరీ అంటాం. సో నాట్ దట్ యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఈస్ డయరీ. డయరీ. సో టవెల్, ఫ్యూవేర్. సో మనం షార్ట్ టైంలో ఏదైతే అవుట్లైన్స్ ఉందో యాక్చువల్ ప్రొనౌన్సియేషనే మనం యూజ్ చేస్తే అవుట్లైన్స్ అండి. సో మామూలుగా మనం కన్వెంట్ కోసం వాడే భాష కాదు. సో యాక్చువల్ మనం ఏదైతే అవుట్లైన్ రాస్తున్నామో అదే యాక్చువల్ ప్రొనౌన్సియేషన్. సో నెక్స్ట్ అబ్రివేటెడ్ డబ్ల్యూ. సో ఇక్కడ డిప్థాంగ్స్లో మరో కాన్సెప్ట్ ఏంటంటే అబ్రివేటెడ్ డబ్ల్యూ. అబ్రివేటెడ్ డబ్ల్యూ. సో అబ్రివేటెడ్ డబ్ల్యూ అంటే ఏంటంటే డబ్ల్యూని కొంచెం చిన్నగా చేసి రాయడం అన్నట్టు అబ్రివేటెడ్. సో యాక్చువల్లీ మనం డబ్ల్యూని ఏ విధంగా రాసినామంటే ప్రీవియస్గా అంటే స్ట్రోక్స్ అని నేర్చుకున్నప్పుడు డబ్ల్యూ రిప్రజెంటెడ్ బై దిస్ సింబల్. సో యాక్చువల్లీ డబ్ల్యూ ప్రిసిడెడ్ బై కేగేఎంఆర్. కేగేఎంఆర్లకు ముందు డబ్ల్యూ ఇటు వస్తే డబ్ల్యూ రిప్రజెంటెడ్ మీడియల్ సెమీ సర్కిల్ అండి. రైట్, మీడియల్ సెమీ సర్కిల్. సో యాక్చువల్లీ డబ్ల్యూ ప్రిసిడెడ్ ఆర్ డబ్ల్యూ ఫాలోడ్ అనుకోవచ్చు. డబ్ల్యూ ప్రిసిడెడ్ బై కే గే ఎం డౌన్ ఆర్ అప్ ఆర్. ఈ స్ట్రోక్లకు ముందు గిట మనకు డబ్ల్యూ గిట వచ్చినప్పుడు, డబ్ల్యూ అనే సౌండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డబ్ల్యూ రిప్రజెంటెడ్ బై మీడియల్ రైట్ సెమీ సర్కిల్ అండి. సో రైట్ సెమీ సర్కిల్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం డబ్ల్యూని. సో ఇప్పుడు కేకు గేకు ఎంకు ఆర్లకు ముందు వచ్చినప్పుడు డౌన్వర్డ్ ఆర్ కానీ అప్వర్డ్ ఆర్ ముందు గిట డబ్ల్యూ అనే సౌండ్ వచ్చినప్పుడు డబ్ల్యూ రిప్రజెంటెడ్ సెమీ సర్కిల్, రైట్ సెమీ సర్కిల్ తోటి ఇండికేట్ చేస్తున్నాం. లెట్స్ సీ ఎగ్జాంపుల్. సో వీక్ కేక్ ముందు ఏమొచ్చింది? డబుల్ వచ్చింది. సో డబుల్ రిప్రజెంటెడ్ అప్పుడు కేక్ ముందు డబుల్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? సెమీ సర్కిల్తో యూజ్ చేస్తున్నాం కాబట్టి వీక్ ఏ విధంగా రాయాలంటే సో సెమీ సర్కిల్ కే
ఎందుకు హార్జెంటల్ స్ట్రోక్స్ డబుల్ ఫాలోడ్ బై ఈ సౌండ్, ఇక్కడ కే హార్జెంటల్ స్ట్రోక్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ డబుల్ స్ట్రోక్ కాదు, జస్ట్ ఏంటంటే మనం సింబల్ని రిప్రజెంట్ చేస్తున్నాం అక్కడ. ఇక్కడ స్ట్రోక్ ఏంటి కే, దట్స్ వై యూ రైటింగ్ ఆన్ ది లైన్. సో డబ్ల్యూకు అప్పుడు ఓవెల్ ఫాలో అయింది కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నాం, నెక్స్ట్ స్ట్రోక్కి డబ్ల్యూ ఏదైతే ఫాలో అవుతుందో కే కానీ గే కానీ ఎం కానీ ఆర్లకు ముందు పొజిషన్లో మనం ఓవెల్ సౌండ్ని ఇండికేట్ చేయాలి. సో ఈ అంటే థర్డ్ ప్లేస్ కాబట్టి కేకు ముందు ప్రిసీడింగ్ సైడ్లో థర్డ్ ప్లేస్లో ఈ డాట్ ఓవెల్ రిప్రజెంటెడ్ ఈ కాబట్టి సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం. సో వీక్, విక్, విక్ అంటే లైట్ డాట్, సో ఈ విధంగా వస్తుంది. విగ్, విగ్ అంటే ఈ విధంగా. సో ఉమానిష్, సో ఉమానిష్ అంటే సో డబ్ల్యూ ఎమ్ ఎన్ ప్లస్ ఇష్, వు కాబట్టి త్రూ ది లైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం త్రూ ది లైన్ రాయాలి. సో వు మా నిష్, ఉమా ఎన్కు నీ ఈ వచ్చింది కాబట్టి ఇష్ ముందు నీ ప్లస్ ఇష్, ఉమా నిష్, ఉమానిష్. సో ఈ విధంగా రాస్తామండి. సో వియరీ, వియరీ అన్నప్పుడు సో వియరీ ఆర్, సో వియా ప్లస్ రీ వియరీ. వార్, వార్ వచ్చేసరికి ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం. డౌన్వర్డ్ ఆర్ ప్రెసిడెడ్ బై డబ్ల్యూ, డబ్ల్యూ రిప్రజెంటెడ్ సెమీ సర్కిల్. సో వార్. సో ఓన్లీ ఆర్ ఆల్సో రిప్రజెంటెడ్ వర్, వర్ అనేది మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. సో ఇది వార్. సో యాక్చువల్ వర్ అనేసరికి మనకు ఈ విధంగా కూడా రాయొచ్చు. ఓన్లీ ఆర్ ఆల్సో రిప్రజెంటెడ్ మన ప్రేయర్స్లో వస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ లెసన్లో డిస్కస్ చేస్తాం. ఓన్లీ ఆర్ ఆల్సో రిప్రజెంటెడ్ వర్ అండి. సో వర్, డబ్ల్యూ ఆర్ కూడా రాయొచ్చు, వర్ ఓన్లీ ఆర్ కూడా మనకు వర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే యు వర్, యు వర్ అని అనుకోండి, యు వర్ ఈ విధంగా రాయొచ్చు. సో యు వర్ అంటే యు వర్ సెమీ సర్కిల్ ఆర్ కన్వెంట్ ఉండదు మనకు. సో మనకు షార్ట్ హ్యాండ్ ఏం నేర్చుకుంటున్నాం, స్పీడ్గా రాయడానికి. మన అవుట్లైన్స్ మన స్పీడ్ ఉండాలి కాబట్టి ఈ కన్వెంట్ కోసం మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. సో చెప్పిన కాన్సెప్ట్ బట్టే రాయాలి మ్యాక్సిమం, కొన్ని దగ్గర మనకు ఎగ్జామ్షన్స్ ఉంటాయండి. సో మనకి ఎందుకు స్పీడ్ గురించి ఇక్కడ. సో యూవర్ అనేది ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో యూవర్. సో ఇక్కడ ఏంటంటే అబ్రివేటెడ్ డబ్ల్యూ. సో ఈ రివిజన్ ఒకసారి చాప్టర్ మొత్తం ఒకసారి రివిజన్ చేయండి, ఫాస్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిప్తాన్స్ అంటే ఏంటి, టూ ఓవెల్ సౌండ్, రెండు ఓవెల్ సౌండ్స్ కలిపి ఒకటే సౌండ్ లాగా రిప్రజెంట్ చేస్తున్నామండి. యూనియన్ ఆఫ్ టూ ఓవెల్ సౌండ్స్ రిప్రజెంటెడ్ బై వన్ సిలబల్. సో ఐ ఉంది, ఆ ఉంది, ఔ అండ్ యు. సో ఐ వచ్చేసరికి సింబల్ ఐ, ఔ, యు. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ టై, తర్వాత బాయ్, తర్వాత అవుట్, తర్వాత డ్యూ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో నెక్స్ట్ జాయింట్ డిప్తాంగ్స్. జాయింట్ డిప్తాంగ్స్ ఏంటంటే వేర్ ఇట్ ఈస్ కన్వీనియంట్ వితౌట్ లిఫ్టింగ్ పెన్ డిప్తాంగ్ అటాచ్డ్ టు స్ట్రోక్స్. ఎక్కడైతే మనకు పాసిబిలిటీ ఉందో అక్కడ మనం పెన్ను లిఫ్ట్ చేయకుండా ఆ డిప్తాంగ్ని స్ట్రోక్కు అటాచ్ చేసి రాయొచ్చు. ఐటెమ్, ఐడెల్, ఐసి ఈ విధంగా. నెక్స్ట్ ట్రైఫోన్. ట్రైఫోన్ అంటే ఏంటంటే ట్రైఫోన్. సో త్రీ సౌండ్స్, డిప్తాంగ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎనీ ఓవెల్ సౌండ్, డిప్తాంగ్ ఇమీడియట్లీ ఫాలోడ్ ఎనీ ఓవెల్ సౌండ్. సో ట్రైఫోన్ అవుతుంది. ట్రైఫోన్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నా, డిప్తాంగ్ అటాచ్డ్ టు స్మాల్ టిక్ అటాచ్డ్ టు డిప్తాంగ్, స్మాల్ టిక్ అటాచ్డ్ టు డిప్తాంగ్స్, అయా, ఔ, ఏ ఈ విధంగా ఏదైనా. సో ఎగ్జాంపుల్ చూసినట్టయితే డయరీ, డయా ప్లస్ రీ, టొవే, ఔ, ఏ ఆ విధంగా. ఐసి, సో ఫ్యూ వే, ఫ్యూ ఏ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ డబ్ల్యూ, అబ్రివేటెడ్ డబ్ల్యూ. డబ్ల్యూ మామూలుగా ఈ విధంగా రాస్తాం. సో డబ్ల్యూ ప్రిసిడెడ్ బై కే, గే, ఎం, ఆర్ల ముందు వచ్చినప్పుడు డబ్ల్యూ రిప్రజెంటెడ్ సెమీ సర్కిల్ అండి. సో వీక్, విగ్, ఉమానిష్, వియరీ ఈ విధంగా రాస్తాం. సో నెక్స్ట్ డబ్ల్యూకి ముందు ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు, ఈ కాన్సెప్ట్ చెప్పలేను ఇక్కడ. సో ఇక్కడ మనకు డబ్ల్యూకి ముందు గిట ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు, డబ్ల్యూకి ముందు గిట ప్రిసిడెడ్ ఓవెల్ సౌండ్ అయినప్పుడు ఫుల్ స్టాకే రాస్తామండి. సో అవేక్, అవేక్ ఉందనుకోండి ఏ విధంగా రాస్తున్నాం, అవేక్. సో డబ్ల్యూ ప్రిసిడెడ్ బై కే, ప్రిసిడెడ్ బై డబ్ల్యూ, బట్ డబ్ల్యూ ప్రిసిడెడ్ బై ఓవెల్ సౌండ్, అప్పుడు ఏం చేస్తున్నాం, డబ్ల్యూ ఫుల్ స్టాకే రాయాలి. అవేక్, ఆ వే కే, అవేరు, ఆ వే ఆర్, అవేరు ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇది మనకు డిప్తాంగ్స్ కాన్సెప్ట్ అండి. డిప్తాంగ్స్ చాప్టర్ మనకు డిప్తాంగ్స్, ఓవెల్స్ మనకు షార్ట్ హ్యాండ్లో
బేసిక్ అండి, చాలా ఇంపార్టెంట్. సో మనకు ఎగ్జాంపుల్స్ కూడా చూసినట్టయితే మీరు ఎక్సర్సైజు 17, 18 గ్రామర్ లాగ్స్ ఉన్నాయి, తర్వాత 19, 20 అండి. ఇవి ఎక్సర్సైజు ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. అంటే 3 టైమ్స్ చదవడము, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయడము, 3 టైమ్స్ కాపీ రైటింగ్ చేయడం ఇంపార్టెంట్ మనకు షార్ట్ టైంలో. సో అంటే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది, కానీ మీరు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రాక్టీస్ చేస్తేనే డిక్టేషన్ తీసుకున్నప్పుడు మనం ఈజీగా హ్యాండ్ అండ్ మూవ్ అయితే ఈజీగా రాయగలుగుతాం. ఆర్ఎల్స్ మన కాన్సెప్ట్ వస్తుంది కానీ మనం రాయడానికి ఇబ్బంది పడతాం. సో ప్రాక్టీస్ వెల్, బాగా చదవండి. సో ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. సో ఈ వీడియోస్ కూడా మీకు చాలా ఈజీగా, అంటే మీకు స్టెనో చాలా ఇంపార్టెంట్ ఫర్ స్టెనో జాబ్స్కి, కాబట్టి మీకు ప్రతి చాప్టర్ని కూడా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. మా ఇన్స్టిట్యూట్లో ఏ విధంగా చెప్తామో మీకు వీడియో క్లాసెస్ కూడా అదే విధంగా చెప్పడానికి మ్యాక్సిమం అనేది చెప్పడానికి చేయగలుగుతాం. థ్యాంక్ యూ డియర్ ఆస్పిరెంట్స్.